మగవారిలో ముఖ్యమైన సమస్య అంటే అంగంకి సంబంధించిన దాని గురించి మాట్లాడుకుందాం. దీనిలో చాలా రకాలు ఉంటాయన్నమాట. ఇది ముఖ్యంగా సమస్యలు అనేటివి చాలా రకాలు. దాంట్లో ముఖ్యమైనది బాలనైటిస్, అంటే శిశ్నం అంటాం కదా, అంగం ముందు భాగంలో ఉండే భాగాన్ని మనం శిశ్నం అంటాం. ఆ శిశ్నంలో వాపు వచ్చినప్పుడు దాన్ని బాలనైటిస్ అంటాం. దీనికి గల కారణాలు ఏంటి, ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుందాం. ఈ బాలనైటిస్ అనేది ఒకసారి డయాబెటిక్ సివియర్ కేసెస్ లో వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటాం, ఎస్టిడిస్. వీటిల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంగం వాయడం అనేది, వాపు రావడం జరుగుతుంది. దీన్ని మనం బాలనైటిస్ అంటాం. ఇది వచ్చినప్పుడు దీంతో పాటు ఇంకా కొన్ని వేరే స్టేజెస్ కూడా ఉంటాయి. అంటే ఫిమోసిస్, పారాఫిమోసిస్, ఇవి కూడా దీంతో పాటుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫిమోసిస్ అంటే అంగం పైన ఉండే చర్మం వెనక్కి వెళ్లకుండా ముడుచుకుపోయి అక్కడ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. అంటే సాగడం అనేది తగ్గిపోతుంది, అది అట్లనే ఉండిపోతుంది. దీనివల్ల లోపల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చే డిశ్చార్జెస్ రావచ్చు. దీన్ని మనం స్మెగ్మా అంటాం కదా, లోపలనే ఉండిపోయి ఆ స్మెల్ అనేది వస్తుంటుంది. ఇది ఒకసారి కలర్ఫుల్ గా, అంటే ఎల్లో గానీ తర్వాత వైట్ గానీ ఇట్లా స్మెల్ అనేది థిక్ గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి డిశ్చార్జ్ వచ్చినప్పుడు ఎంబడే యాంటీబయాటిక్స్ కానీ ఇట్లా రకరకాల మందులు ఇస్తుంటారు జనరల్ గా డాక్టర్స్. హోమియోలో కూడా కొంత పరిష్కారం అనేది ఉంది. దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయొచ్చు. ఇంటర్నల్ గా జనరల్ గా అయితే వాళ్ళు స్టెరాయిడ్స్, క్రీమ్స్ వాచి, తర్వాత చర్మం ఫోర్ స్కిన్ ముందుకు వెనక్కి అనడం, ఇవి చేయాల్సి ఉంటుంది. ఇది ముందుకు వెనక్కి రాకపోవడం కొంతమందిలో సివియర్ కేసెస్ లో అట్లాగే ఉండిపోతుంది. దీన్ని ఫిమోసిస్ అంటాం. పారాఫిమోసిస్ కు ఫిమోసిస్ కు తేడా ఏంటంటే, పారాఫిమోసిస్ లో స్కిన్ అనేది లూజ్ గా ఉండి వెనక ముందుకు వస్తుంటుంది. ఈ ఫిమోసిస్ లో రాదు. ఈ ఫిమోసిస్ ఉన్నప్పుడు కానీ దీనికన్నా ఎక్కువ డేంజర్ ఏంటంటే పారాఫిమోసిస్ డేంజర్. ఎందుకంటే వెనక ముందుకు అనడంలో ఒకసారి చర్మం ఒకసారి వెనక్కి పోయి మళ్ళీ ముందుకు రాలేదనుకోండి, అక్కడ టైట్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. ఇమ్మీడియట్ గా సర్జన్ దగ్గర పోయి దాన్ని సర్కంసిషన్ అంటారు. అంటే మన చర్మం కట్ చేసేసి దానికి కుట్లు వేయడం జరుగుతుంటుంది. ఇట్లా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఇది పారాఫిమోసిస్ అనేది, ఇది డేంజర్. ఫిమోసిస్ అంత డేంజర్ కాదు, కానీ స్లోగా ఇన్ఫెక్షన్ అనేది ముదిరిపోతుంది. చర్మం వెనక్కి ముందుకు రావాలి. ఇదన్నీ కావాలంటే డయాబెటిక్ గా ఉందనుకో, డయాబెటిస్ కంట్రోల్ చేసుకోవాలి, అదొకటి. లేదు వేరే ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఉన్న ఇన్ఫెక్షన్ ఉందనుకుంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ కావడానికి కొన్ని మందులు వాడుకోవాల్సి ఉంటుంది. ఈ స్కిన్ పైన స్ట్రక్చర్ అయిపోయి టైట్నెస్ తగ్గడానికి పైన పూతలు, క్రీమ్స్ ఏమైనా అప్లై చేయాల్సి ఉంటుంది. అవసరమైతే స్టెరాయిడ్ క్రీమ్స్ కూడా దొరుకుతాయి, అలాంటివి కూడా అప్లై చేయొచ్చు. ఇలాంటివే కాకుండా మనకు హోమియోపతిలో మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా చాలా మంచి మందులు ఉన్నాయి. డిశ్చార్జ్ కంట్రోల్ చేయొచ్చు, తర్వాత వాపు తగ్గించవచ్చు. ఇట్లా సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా రాకుండా కంట్రోల్ చేయొచ్చు. ఇవన్నీ కూడా హోమియోపతిలో కూడా పాసిబిలిటీ ఉంది. అంటే మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే భయపడాల్సిన పని అయితే ఉండదు. సో డయాబెటీస్ మెయింటైన్ చేయడం, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం, తర్వాత హైజెనిక్, ఓన్లీ గోరువెచ్చటి నీళ్ళతో మాత్రమే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లీన్ చేయమంటే సోప్స్, డిటర్జెంట్స్ పెట్టి రుద్దకూడదు. అట్లా చేయడం వల్ల న్యాచురల్ ఫ్లోరా అంటారు దాన్ని. అంటే ప్రకృతి సహజంగా వచ్చే రసాయనాలు ఏమైనా ఉంటే అవి దెబ్బతింటాయి, దానివల్లనే జబ్బు వస్తుంటుంది. కాబట్టి అతి ఉత్సాహం చూపించొద్దు. క్లీన్ అంటే ఓన్లీ వాటర్, గోరువెచ్చటి నీళ్ళతో క్లీన్ చేసుకోవడం, అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. వీలైనంత వరకు సోప్స్ కానీ క్రీమ్స్ కానీ ఇలాంటివి ఏమి టచ్ చేయకూడదు. ఓన్లీ ప్రకృతి సహజంగా ఏముందో అది మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఓన్లీ వాటర్తో క్లీన్ చేసుకోండి ఎవరైనా కూడా. సో ఈ హైజెనిక్ అంటే పరిశుభ్రంగా ఉండడం, ముఖ్యంగా అండర్ వేర్స్ కానీ ఇలాంటివి కెమికల్స్ ఏమైనా ఉంటే ఎక్స్పోజ్ కాకుండా వీలైనంత వరకు చూసుకోవాలి. ఇవన్నీ చేయడం వలన ఈ బాలనైటిస్ క్రమేణా తగ్గించుకుంటూ రావచ్చు. తర్వాత స్వెల్లింగ్ ఉన్నప్పుడు, తర్వాత టైట్ గా బలవంతంగా చర్మం స్కిన్ లాగకూడదు. ఇట్లా ఫిమోసిస్ ఉండే జబ్బు, బాలనైటిస్ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు చర్మం రావట్లేదని బలవంతంగా లాగినప్పుడు క్రాక్స్ వస్తాయి, డ్యామేజ్ అయిపోతుంది, చర్మం దెబ్బతింటుంది. కాబట్టి అట్లాంటివి చేయకుండా అవసరమైతే డాక్టర్ని సంప్రదించండి, మంచి సలహాలు తీసుకోండి, మంచి ఆహారం తీసుకోండి, టెన్షన్ తగ్గించుకోండి. ఓకే, నమస్తే.